ముందు దీని లేపురా. అటులనే గీత కాపాడండి, రక్షించండి, నన్ను రక్షించండి. అయ్యో దేవుడా, నాలాంటి భక్తురాలికి మరణమే శరణమా. హే రామ, హే శివ, హే గణేశ, హే సాంబయ్య. గది దేవుణ్ణి పిలిచినట్లేదే, వాళ్ళ మీద ఆరిసినట్లున్నది. మంచి ఊబిల నుంచి బయటకు తీసినాం కదా, ఇంకెందుకే లొల్లి చేస్తున్నావు? వసే రాక్షసి, నీ వల్లే నేను ఊబిలో పడిపోయానే, నీ వల్లే నేను చావబోయానే. బురదలో మునిగి బుర్ర కూడా పోయిందానే, నా మీద పడేడుస్తున్నావు. నేను చంపుడు కాదే, నేను గనక రాకుండే నువ్వు చచ్చుండేదానివి. లేదు, ఆ గంగమ్మ గారు ముందే చెప్పారు నువ్వు మా నాన్నగారిని నా నుంచి దూరం చేస్తున్నావని. అదే నిజమైతే ఆ నిజాలమ్మ తల్లి నన్నెందుకు దగ్గరికి రానివ్వదు? ఇప్పుడు ఆమె చెప్పినట్టు జరిగింది అంటే నువ్వు మా నాన్నగారిని నీ వైపు లాగేస్తున్నావనేగా, మా ఇద్దరిని వేరు చేస్తున్నావనేగా. చల్ పాగల్దానా, గా గజ్జికొక చెప్పిన మాటలు నమ్ముతావే? అసలు మీ అయ్యతో నాకేం పనే? నాకు అయ్య లేక నానే? నేను పిలిస్తే కుక్క లెక్క తోకు ఒప్పుకుంటొస్తాడు. గస్ వంటిది మీ అయ్య నేనెందుకు లాక్కుంటానే? నేను నమ్మను. నువ్వు మా నాన్నగారిని బుట్టలో వేసుకోబట్టి ఆయన నీకు చాక్లెట్ ఇచ్చారు. కొట్టిందంటే బుర్ర కొబ్బరికాయలక వలుగుతుంది. దిబ్బరొట్ట మొహందానా, పాపం అనొచ్చి కాపాడితే థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి నన్నే తిడతావే. నీకు ఆ గంగమ్మ బాగా నూరు పోసిందే, గందుకే గిట్లా దుష్మన్ లెక్క తయారైనవు. దుష్మన్ నేను కదే, నువ్వు. నన్ను మా నాన్నగారిని దూరం చేసిన తయారివి, ఫ్రెండ్కి అన్యాయం చేసిన భూతానివి. ఏడ్చినవు తింగర్దానా. నన్ను గిన్ని మాటలు అన్నందుకు నీ ప్లేస్ లో ఇంకొక తుండుంటేనా దేత్తడి పోచమ్మ కూడా అయిపోయిండేది. నా ఫ్రెండ్ వని ఎన్ని తిట్టినా భరించినా నీ బురద బట్టలు కంపు కొడుతున్నాయి, పోయి మార్చుకో. లేకుంటే కంపుతో మేము చచ్చేలాగున్నాం. వసేయ్, నిన్ను వదలనే. నీ మాయ పనులన్నీ నేను బయట పెడతా. నీ బుద్ధి ఆయనకి తెలిసేలా చేస్తా, నిన్ను అసహించుకునేలా చేస్తా. ఇదే గీత ఛాలెంజ్. ఛాలెంజ్ ఛాలెంజ్ చేసింది చాలు గాని పోయి స్నానం చేసి కమ్మగా తిని పడుకో. పోవే. అయ్యో రాములా, నన్ను బొమ్మని అది పోతుంది చూడు. ఇది మారద్రబాయ్. ఒరే జంబో, దీన్ని ఊబిలో దోసి చంపాలనుకున్నా గా గంగమ్మ కాడికి నన్ను తీసుకోవరా. ఆజ్ఞా. అరే ఓ దేర్ది మొత్తం చెప్పనీరా. చెప్పుడి. నన్ను గీత లెక్క మార్చు. గంగమ్మతోని ఆడుకోవాలరా. నా గీతని చంపాలని చూసిన దాన్ని తుమ్ము రేపాలే. మళ్ళీ మా జోలికి రాకుండా దొంచుడు దంచాలి. ఆజ్ఞా. అరే ఎట్లున్నా బాయ్ జంబో, అచ్చంగా గీత లెక్కలే ఉన్నాం కదరా బాయ్. అవును. థ్యాంక్స్ రా బాయ్ జంబో. ఇక చూడు ఆ గంగమ్మ సోకు చుక్కలు చుక్కలు చూపిస్తా. అరే జంబో, నన్నుగా ముడతలు ముసల్దాన్ దగ్గరికి తీసుకుపోరా. అటులనే. అబ్బబ్బబ్బబ్బా, ఈవేళ నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఎంత ఉల్లాసంగా, ఎంత
ఎంత ఉత్సాహంగా ఉందో తెలుసా? అత్త నీ పళ్ళల్లో ఆనందం చూస్తేనే తెలుస్తుంది అత్త. చిత్తిక్కలోడా, పళ్ళల్లో ఆనందం ఏంటా? కళ్ళల్లో ఆనందం అంటారు. కరెక్టే అత్త, కానీ నీ కళ్ళల్లో కంటే పళ్ళల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది అత్త. ఏడ్చావులే, ఈ పాటికి గీత చచ్చిపోయి ఉంటుంది. ఇది తెలిసి కుటుంబం అంతా లబో దీపమని గుండెలు బాదుకుంటూ ఉంటారు, వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు. అవునత్త, గీత శవాన్ని చూసి అయ్యో ముద్ద పప్పుదానా చచ్చిపోయావానే, అయ్యో పూజలు చేసేదానా చచ్చిపోయావానే అని ఎక్కి ఎక్కి ఏడుస్తారత్త. ఒసేయ్ గంగమ్మ, ఒసేయ్ గంగమ్మ. నువ్వు చల్ని తల్లి, నేను సచ్చినాననుకున్నావే? నన్ను చంపాలంటే మీ తాతలు దిగి రావాలి. నువ్వు మనిషివి కాదు, దయ్యానివి. అత్త ఇది చచ్చి దయ్యమైంది అత్త, పారిపోదా పదత్త. ఏమ్రా కర్రోడా, కర్రోడా. దయ్యాన్ని పక్కన పెట్టుకొని నన్ను దయ్యమంటావు? నువ్వు చావలేదా గీత? చల్, చస్తే పానం మీ అయ్య పోస్తాడే పాగల్దానా. నువ్వు చచ్చిపోయావు అంతే. గట్లనా? సరే అయితే నేను చచ్చిన బతికిన టెస్ట్ చేసుకుంటావా? టెస్టా? రా, టెస్ట్ చేస్తా. నేను ఆత్మనైతే నన్ను పట్టుకోలేవుగా. అవును, ముట్టుకోలేను. చూడు మరి నేను ఎట్లా పట్టుకుంటాను. రే జంబో రారా. జంబోనా? జంబో ఎవడు? నీ తాతగాడు. అతను ఎలా ఉంటాడో నాకు తెలీదు. ఇంకా సేపట్లో కనిపిస్తాడ్రా. జంబో రా. అత్త భలే తిప్పుతుందత్త. జై గురు. అత్త అయ్యో ఎంత పని అయింది. అత్త ఉన్నావా పోయినావా అత్త? అయ్యో అమ్మా అత్త, అయ్యో అత్త అత్త. అత్త అత్త ఏది? ఇంకోసారి నా గీత జోలికి వచ్చిండ్రో సంపుడు సంపుతా నీ తల్లి.
థ్యాంక్స్ రా జంబో, నువ్వు లేకపోతే గీత చచ్చిపోయి ఉండేది. ఈ రోజు మృత్యువు నుంచి తప్పించుకున్నప్పటికీ రేపైనను గీతకు మరణము తప్పదు. ఏంద్రా నువ్వనేది? గీతకి మరణమా? అవును, ఆ గంగమ్మ గీతను చంపుటకు 2 మార్లు ప్రయత్నించినది. 3వ ప్రయత్నం చేసినచో ఆ దైవం కూడా గీతను కాపాడలేదు. అమ్మో గీత, ఏమంటున్నారా? అవును, ఇక ఆఖరి గండము మిగిలి ఉన్నది. దాన్ని తప్పించుకున్ననా ప్రాణములతో ఉండును, లేని ఎడల మరణించును. లేదురా, లేదు లేదు, దానికేం కాకూడదు. అది బ్రతకాలి, బ్రతికుండాలి. దైవ నిర్ణయము ఎటులుండినా అటులనే జరుగును. మనం నిమిత్త మాత్రులము. లేదు, దాన్ని నేను బ్రతికించుకుంటా, 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 బ్రతికించుకుంటా. ఈ గండాలన్నీ మీరిరువురు అక్కా చెల్లెలని ముందుగా గీత తెలుసుకోవడం వల్లే వస్తున్నవి. ఇదే ఆఖరి గండం. ఆ దేవుడు రక్షిస్తాడా, శిక్షిస్తాడా, ఏ ఆట ఆడబోతున్నాడో చూడవలెను. అసలు నువ్వు ఆ ఊబి దగ్గరికి ఎందుకు వెళ్ళావమ్మా? నిజం తెలుసుకోవడానికండి. ఏం నిజమే? అది ఊబా కాదానా? కాదు నాన్నగారండి, మీరు దాన్ని ప్రేమిస్తున్నారా నన్ను ప్రేమిస్తున్నారా అని తెలుసుకోవడానికండి. నేను ఊపిని ఎందుకు ప్రేమిస్తానే? నిన్నే కదా ప్రేమిస్తాను. అయ్యో రామచంద్ర, మీరు నన్ను ప్రేమిస్తున్నారా ఊబిని ప్రేమిస్తున్నారా అని కాదండి, మరి ఆ శ్వేతని ప్రేమిస్తున్నారా నన్ను ప్రేమిస్తున్నారా అని. చాలే, అదేమన్నా విడి కూతురా దాన్ని ప్రేమించడానికి? మరైతే నన్ను వదిలేసి దానికెందుకు చాక్లెట్ ఇస్తారండి? నేనెప్పుడు ఇచ్చానే? మనకి లాక్కోవడం తప్ప ఇవ్వడం తెలీదు. అంటే నేనిచ్చానమ్మా. నువ్వా? కన్న కూతుర్ని వదిలేసి దానికి చాక్లెట్ ఇవ్వడం ఏమిట్రా? అది నా కన్న కూతురే కదా. ఏంటి? అబ్బా అదేనమ్మా, అదే దీని వయసు పిల్లల్ని చూస్తే నా కన్న కూతురిని చూసినట్టే ఉంటుంది అంటున్నాను. అందుకని నా మీద ప్రేమంతా దాని మీద చూపిస్తారా నాన్నగారండి? అంటే జేబులో ఒకటే చాక్లెట్ ఉందమ్మా. అదేదో నాకే ఇవ్వచ్చు కదండి. ఇద్దాం అనుకున్నాను, కానీ రోజు నీకే ఇస్తున్నా కదా అని దానికి. ఆ కోతి ముద్దాని కోసం దేన్ని బాధపడతావా? అమ్మా, కోతి మూతి కప్పమూతి అనకమ్మా, అది కూడా నీ మనవరాలే. అదే నీ మనవరాలు లాంటిది అంటున్నాను. దాన్నంటే నీకెందుకు కోపం వస్తుంది? అంటే చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు కదమ్మా, తిడితే పాపం కదా. నిజమే, కానీ అది చిన్నపిల్ల కాదురా, పిశాచి. 6 ఏళ్లకే 60 ఏళ్ల ముదురు మాటలు మాట్లాడుతుంది. పైగా పరమ పిసినారిరా. అవునమ్మా, అచ్చ నానమ్మ పొలికలు. ఏంటంటే ఏం చెప్పావు? అంటే అదేనమ్మా, దాని నానమ్మ పోలికలు వచ్చాయి అంటున్నా, అందుకే అది పిసినార్లో తయారైంది. నానమ్మ పోలికలే అని అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావురా? ఇప్పుడు గీత పిసినారైందనుకో, ఎవరి పోలికలు వచ్చాయి అంటారు? నానమ్మ
నానమ్మ పొలికలు కదా. మరైతే శ్వేత పిసినారైందనుకో ఎవరి పొలికలు వచ్చాయంటారు? నానమ్మ పొలికలు. అందుకే అలా అన్నాను అనమాట. ఇందులో ఏదో చిన్న కన్ఫ్యూజన్ రా. కన్ఫ్యూజన్ లేదమ్మా, శ్వేత. దాని సంగతి మనకెందుకండి? మీరు మాత్రం ఇక నుంచి దాంతో మాట్లాడకండి. ఎందుకమ్మా? నాకిష్టం లేదండి. తప్పమ్మా, ఎంతైనా అది నీ ఫ్రెండ్ కదా, అలా అనకూడదు. కాదండి, ఈ క్షణం నుంచి అది నా ఫ్రెండ్ కాదండి. మా నాన్నగారిని నా నుంచి దూరం చేయాలని చూసేవారు ఎవరైనా నా శత్రువేనండి. నువ్వు అపార్థం చేసుకుంటున్నావమ్మా. అది మన ఇద్దరిని దూరం చేయాలనుకోవట్లేదు. అది మాట్లాడొద్దు అంటుంటే సరే అనాల్సింది పోయి శ్వేతను వెనకేసుకొస్తావేంట్రా? దానికిష్టం లేదని చెప్పింది కదా, వదిలే. సారీ అమ్మా, నేను దాంతో మాట్లాడతాను అంతే. అంటే నాకంటే అదే ఎక్కువైందా అండి? అది కాదమ్మా. ఏంట్రా కాదు? అడుగుతోంది కదా, సమాధానం చెప్పు. నీ కూతురు ఎక్కువ, దారిన పోయి దరిద్రం ఎక్కువ. అమ్మా, అదంటే చిన్నపిల్ల, తెలిసి తెలియకుండా ఏదో వాగుతోంది. నీకేమైందమ్మా? పసిపిల్లని తిట్టడం పద్ధతి కాదు. ఇంకెప్పుడు నా ముందు శ్వేతను తిట్టద్దు. వీడికేమైంది? వీణ్ణి తిట్టినా బాధపడేవాడు కాదు, అలాంటిది దాన్ని తిడితే అంతగా ఫీల్ అయిపోతున్నాడేంటి? నాకు తెలియకుండా ఏదో జరుగుతోంది. కొంపదీసి చాక్లెట్లు బిస్కెట్లు లాక్కోవడానికి ఆ శ్వేతగాని ఏదో మందో మాకు పెట్టలేదుగా? అదే అయ్యుంటుంది. అందుకే వీడి కూతుర్ని కూడా వదిలేసి దాని వైపు మాట్లాడుతున్నాడు. లాభం లేదు, ఓ పొట్టి దాని మీద ఒక కన్నేసి ఉంచాలి. సర్లేరా, జరిగిందేదో జరిగిపోయింది, ఇక మీదటి దాంతో మాట్లాడకే. అలాగే. అమ్మయ్యా. అమ్మా, ఇక వెళ్ళి ఆ బురద బట్టలు మార్చుకోమ్మా. అలాగేనండి. ఓసే శ్వేత, నా కొడుకునే మార్చేస్తావా? నీ నుంచి వన్నెలా కట్ చేస్తానో చూడవే. ఆ గంగమ్మ గీతను చంపుటకు 2 మార్లు ప్రయత్నించినది. 3వ ప్రయత్నం చేసినచో ఆ దైవం కూడా గీతను కాపాడలేదు. నా గీతకేం కాకూడదు. కానివ్వను, ఏం కానివ్వను, ఏం కానివ్వను, 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 ఏం కానివ్వను, ఏం కానివ్వను. శ్వేత, ఏం చేస్తున్నావే? ఇంకా నిద్రపోలేదే? నిద్ర వస్తలే మామా. పడుకో, అదే వస్తుంది. పండుకుంటే నిద్ర రాదు మామా, నిద్ర వచ్చినప్పుడే పండుకోవాలి. చాలే, అర్ధరాత్రి వరకు మేలుకుతో ఉంటే ఆరోగ్యం చెడిపోద్ది. వచ్చి పడుకో. బయటకు పోవాలి మామా. బయట పడుకోవడం ఎందుకే? ఎంచక్క ఇక్కడే పడుకోవచ్చుగా. అయ్యో, నేను బయటికి వెళ్తానంది పండుకోనీకి కాదు మామా, గీత దగ్గరికి. గీత దగ్గరకా? ఇంత అర్ధరాత్రి ఆడుకోవడానికి గీత దగ్గరికి వెళ్ళడం అవసరమా? ఏం అవసరం లేదు. అంతగా కావాలంటే గీతని ఇక్కడికి రమ్మను, ఇద్దరు కలిసి ఆడుకుందురు. జాగింగ్ అయ్యాక నేను కూడా జాయిన్ అవుతా. నీకు సినిమా ఆఫర్స్ ఎందుకు రావట్లేదో నాకు ఇప్పుడు అర్థమైంది మామా. ఎందుకు రాలేదే? బాడీ ఎక్కువనా? కాదు, బుర్ర తక్కువని. చాలే, నువ్వు ఇప్పుడు గీత ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందే? గీత ప్రమాదంలో ఉంది మామా. ప్రమాదమా? ఏమైందే? ఆ గంగమ్మ గీతని చంపనీకి ట్రై చేస్తుంది మామా. నేను నమ్మను. ఎందుకు నమ్మవు? అదే కాలిపోయిన మూతలాగా
కాలం చెల్లిన పీతలాగుంటుంది. ఇంకా అది గీతనేం చంపుతుంది? అయ్యో నీకు తెలియదు మామా, అది చంపనీకి ప్లాన్స్ చేస్తుంది. నేను వెళ్ళి కాపాడుకోకపోతే ఖచ్చితంగా చంపుతుంది మామా. నేను వెళ్తా మామా. నువ్వు వెళ్తే నిన్ను కూడా చంపుతుంది. నోరు మూసుకొని పడుకో. మామా మామా ప్లీజ్ మామా, గీతకి ఆ ఇంట్లో అందరు శత్రువులే మామా. అందరూ దాన్ని సావే కోరుకుంటారు మామా. నేను పోయి దాన్ని కాపాడుకుంటా మామా. అలాగే కాపాడుకో. కాకపోతే నువ్వు వాళ్ళింటికి వెళ్ళడం కాదు, ఆ గీతనే మన ఇంటికి రమ్మను. అలా చేస్తే నాకెలాంటి అభ్యంతరం లేదు. దాన్ని రానియరు మామా. నేను నిన్ను పోనీయను మామా. బుర్ర తక్కువ గిట్లా చేస్తాడేంది? ఏంటే మనసులో తిట్టుకున్నది చాలు, వచ్చి పడుకో. నాకు నిద్ర వస్తలేదు, నువ్వు పడుకో. అలాగే మధ్యలో లేచి చూస్తా, పొరపాటున కనిపించలేదో చంపుతా. ఏంటి దోమన్నా? నువ్వు వాటిని చంపుకోవాల్సిందే. ఏంటే అట్లనే నేను ఏడికి పోను అంటున్నా. నువ్వు పడుకో పడుకో. ఏడికి పోవుగా. అరే చెప్పినా కదా పండుకో.